ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అనంతగిరి గిరి ప్రదక్షిణ సోమవారం తెల్లవారుజామున రాజీవ్ నగర్ భవానీమాత ఆలయం నుండి ప్రారంభమై శుభం కన్వెన్షన్ హాల్ మీదుగా గోధుమగూడ కెరెల్లి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మనదగ్గరపల్లి పుష్కరిణి మీదుగా అనంతగిరి దేవాలయానికి చేరుకుంది. భక్తులు భజనలు చేస్తూ దైవ సంకీర్తనలు పాడుతూ ముందుకు సాగగా భక్తులు పాదయాత్రగా వచ్చే వారికి సేవలు చేస్తూ ముందుకు కదిలారు. ఈ గిరి ప్రదక్షిణలో వికారాబాద్ ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, హైదరాబాద్ ప్రాంతం నుండి కూడా వందలాదిగా భక్తులు తరలివచ్చారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, అల్పాహారం తదితర సౌకర్యాలను కల్పించారు. విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం పరమపురుషం జగదీశ్వరం పంకజనాభం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం నారాయణం శ్రీనారాయణం లక్ష్మీవల్లభం శ్రీనారాయణం వేదదాయకం దశావతారం శ్రితజనప్రియం శ్రీపదాంబుజం క్షీరసాగరం శయనసుందరం నారాయణం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం నయనమోహనం దర్శనం సుఖం లక్ష్మీవల్లభం ఐశ్వర్యప్రదం పరమపురుషం జగదీశ్వరం పంకజనాభం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం వేదదాయకం దశావతారం శ్రితజనప్రియం శ్రీపదాంబుజం క్షీరసాగరం శయనసుందరం నారాయణం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం తిరువనందం దేవవాసకం రాజసేవితం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం కీర్తిదాయకం వరప్రదాయకం విష్ణువైభవం విశ్వరక్షకం
पुण्यदायकं श्रीपद्मनाभम् वेददायकं दशावतारं श्रितजनप्रियं श्रीपदाम्बुजं क्षीरसागरं शयनसुन्दरं नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकम् पुण्यदायकं श्रीपद्मनाभम् साधुरक्षकं करुणामयं क्षीरसागरं शयनसुन्दरं स्वर्णभूषितं वर्णमोहनं सच्चिन्मयं सत्यरूपकं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् वेददायकं दशावतारं श्रितजनप्रियं श्रीपदाम्बुजं क्षीरसागरं शयनसुन्दरं नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकम् पुण्यदायकं श्रीपद्मनाभम् विद्यादायकं श्रुतिलयप्रदं सङ्गीतात्मकं कीर्तनप्रियं शान्ताकारं श्रीपद्मनाभं क्षीरसागरं शयनसुन्दरं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् वेददायकं दशावतारं श्रितजनप्रियं श्रीपदाम्बुजं क्षीरसागरं शयनसुन्दरं नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकम् पुण्यदायकं श्रीपद्मनाभम् मोक्षदायकं मुक्तिदायकं शान्तिदायकं वरप्रदायकं साधुरक्षकं पुण्यदायकं राजपूजितं कीर्तिदायकं नारायणं श्रीनारायणं नारायणं श्रीनारायणम् साधुरक्षकं करुणामयं क्षीरसागरं शयनसुन्दरं स्वर्णभूषितं वर्णमोहनं
सच्चिन्मयं सत्यरूपकं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् वेददायकं दश పేరు అనంత పద్మనాభుడు. అంటే అనంత ఫలాలని, అనంతమైన కోరికలు తీర్చేవాడు, అనంత జన్మల నుంచి వచ్చే పాపాలను కూడా అన్ని తీర్చేవాడు. కాబట్టి ఈ పుణ్యతిథి రోజు అందరూ వేల మంది, దాదాపు 2000 మంది ఈరోజు ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మన అనంతగిరి ఈ వికారాబాద్ ఒక ఊటీలాగా మనం చెప్తాము. ఎందుకంటే హైదరాబాద్ కంటే ఇక్కడ ఒక 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దానికంటే ముఖ్యంగా అనంతగిరి కొండల్లో ఎన్నో ముఖ్యమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుడు మన 70 సంవత్సరాల నుంచి ఇక్కడ టీబీ శానిటోరియం ఉంది. అంటే ఒక నెల ఇక్కడ ఎవరైనా ఒక పేషెంట్ ఒక నెల ఇక్కడ ఈ అడవిలో ఉంటే క్యూర్ అయిపోతాడనే ఒక మనకి నమ్మకం ఉంది. అలాంటి ఒక కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల దాదాపు 4 గంటలు మనకి శ్వాసకోశ జబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే లివర్, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే షుగరు, ఇప్పుడంతా మన దేశంలో ఇవన్నీ రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే మన హిందూ టెంపుల్స్ ఎప్పుడైనా చూస్తే మనం కొండల పైన కానీ లేదా లోయల్లో ఉంటాయి. ఎందుకంటే శారీరక శ్రమ, ఆధ్యాత్మికము అన్నీ కూడా భగవంతుని చుట్టే ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీంట్లో ఎక్కువ మంది ఈసారి పాల్గొన్నారు. సో ఇదంతా కూడా మెయిన్గా యువత ఎవరైతే ఉన్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి. యువత ఈసారి ఎక్కువగా పాల్గొన్నారు. ఇది మంచి పరిణామం. ఇంకా ముందు ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా కొనసాగాలని చెప్పి కోరుకోవడం. జై శ్రీరామ్. గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక పాదయాత్ర ఏదైతే ఉందో ఇది 2019లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే అటవీ శాఖ వాళ్ళు కావచ్చు, మిగతా ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక శాఖల వాళ్ళు ఈ గుడికి సంబంధించినటువంటి ఏ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ఒక అబ్జెక్షన్ తెలియజేయడం, ఇలాంటి నిర్మాణాలు చేపట్టనీయకుండా వాళ్ళు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ అనంతగిరి ఏదైతే అనంత పద్మనాభ స్వామి పేరు మీద ఏర్పడ్డదో ఇది అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి కొండ. అంటే ఇది వేదకాలం నుంచి కానీ పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉన్నది. మరి ఇట్లాంటి కొండ ఏదైతే ఉన్నదో ఈ డిపార్ట్మెంట్లు అనేటివి తర్వాత వచ్చినాయి, కానీ దేవుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నాడు. కాబట్టి దీనికి ఒక ఆధ్యాత్మిక వాతావరణం రావాలని చెప్పేసి 2019లో ఈ యొక్క పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. 2019లో ప్రారంభించిన తర్వాత 2020లో కరోనా రావడం, ఆ తర్వాత 2021, 22 మరియు 23, 24 ఈ సంవత్సరాలన్నీ 5 సంవత్సరాలుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా ఇంతింత అభివృద్ధి చెంది చాలామంది భక్తులు వేలాదిగా ఈ ప్రాంతం నలుమూలల నుంచి వచ్చి కూడా పాల్గొనడం జరుగుతున్నది. మరి ఇది ఏదైతే ఆధ్యాత్మిక పాదయాత్ర ద్వారా ఈ పాదయాత్ర జరుగుతున్నదో దీని విశేషం అనేటువంటిది మన శాస్త్రాల్లో ఉంది. ఏంటంటే అనేక యాగాలు చేసినటువంటి ఫలితం, లేకపోతే అనేక వ్రతాలు, అనేక పూజలు ఏవైతే మనము మన యొక్క మంచి కొరకు చేస్తున్నామో అలాంటి పూజల యొక్క సంపూర్ణ ఫలం ఏదైతే ఉంటుందో ఆ సంపూర్ణ ఫలం కేవలం ఒక గిరి ప్రదక్షిణ ద్వారా వస్తుందని మన శాస్త్రాలు కూడా తెలియపరుస్తున్నారు మన స్వామీజీలు గిట. కాబట్టి దీని విషయంలో అందరూ కూడా ఇంకా ఈ పాదయాత్రను మంచిగా చేసుకొని హిందువులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ అనంత పద్మనాభ స్వామి వైభవాన్ని దేశమంతటా చాటాల్సిందిగా నేను కోరుతున్నాను. శ్రీరామ్. అనంతుడు అంటే అనంతమైనది. ఈ అనంతమైనటువంటి ఈ పర్వతం మీద అనేకమైన రోగాలతో వస్తున్నటువంటి ఈ ప్రజలకు ఆ అనంతుడు ఇస్తున్నటువంటి ఈ ప్రకృతి శ్వాస గాలి ఏదైతే ఉన్నదో అది అనంతమైనది. ఈ అనంతమైన ఈ అనంతగిరిలో ఈ గిరి ప్రదక్షిణ ఇప్పటిది కాదు, ఇది ఎప్పుడో పూర్వం కాలం ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ భగవంతుడు వీళ్ళ లోపల బుద్ధి పుట్టించి మళ్ళీ ప్రారంభించారు. మూచుకుంద మహర్షి నుంచి ఇక్కడ ప్రారంభమైంది. దాని యొక్క అయితే మూచుకుంద మహర్షి యొక్క బలంగా ఇక్కడ మూసి నది ప్రారంభమైంది. మూచుకుంద నది అయితే
ఎటువంటి రోగాలకైనా తల్లి గర్భం ఎటువంటిదో ఈ అనంతగిరి అటువంటిది. ఇప్పుడు అనేక మంది ప్రజలు మోకాళ్ళ నొప్పులని, క్యాన్సర్లని ఏవైతే బాధపడుతున్నారో ఇక్కడ ఒక్క ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళు అనేక రోగాల నుంచి బయటపడతారు. అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్ని వాడుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది ఇప్పుడున్న రాబోయే కాలంలో. ఇక ముందు ఇక్కడ నెలకు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఎందుకంటే గురువులతో మంచి భక్తులతో ఇది ప్రారంభమైంది. ఇది ఆగదు. అనేకమంది ప్రజలు దీనిలో పాల్గొనాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి మనిషి కూడా 3 సార్లు రోజు గోలు వేసుకుంటున్నాడు. ఆ గోళీలు బంద్ కావాలంటే ఈ అనంతగిరి ప్రదక్షిణలో పాల్గొని రకరకాల చెట్లు, మీరు ఇప్పుడు తోవలు వస్తుంటే మీకు ప్రతి ఒక్క చెట్టుకు ఒక పేరు పెట్టారు. ఆ వృక్షాలు మనకు ఎక్కడ దొరకవు. కేరళలో ఉంటాయి, పెద్ద పెద్ద అడవుల్లో ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ అనంతగిరి ప్రదక్షిణలో పాల్గొని ఇంకా ముందు కూడా వేల సంఖ్యలో ఈ శ్వాసను ఆహ్వానించాలి. ఆ అనంతుని భక్తుని అనంతమైనటువంటి భక్తికి పాత్రలు కావాలని మేము కోరుకుంటున్నాం.